హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే మస్తు ఉన్నా అండి. చాలామంది అడుగుతున్నారు, మీది గోల్డ్ దుబాయ్‌లోదా లేదంటే ఎక్కడ, అసలు గోల్డేనా కాదా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు కదా. సో దానికోసం అని గోల్డ్ జ్యువెలరీ కోసం చేద్దాం అనుకుంటున్నా. యాక్చువల్లీ నేను వచ్చేటప్పుడు కొంచెం ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల నేను దుబాయ్ వచ్చేటప్పటికి నార్మల్ చిన్న చైన్తో వచ్చిన. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కొనుక్కున్న జ్యువెలరీ మీకు నేను చూపిస్తాను. నా శాలరీ తర్వాత నా శాలరీతో వచ్చే సేవింగ్స్తో నేను కొనుక్కున్న జ్యువెలరీ వచ్చేసరికి ఫస్ట్ నేను ఈ చైన్ తీసుకున్నా. ఇది వచ్చేసరికి చైన్ వచ్చేసరికి 8 గ్రామ్స్, లాకెట్ వచ్చేసరికి 2 గ్రామ్స్ మాట. ఈ పెండెంట్ చాలా బాగుంది. 2 గ్రామ్స్ మొత్తం అంతా ఇదంతా స్టోన్. ఇది పెండెంట్ అండ్ ఇది నార్మల్ డైలీ యూస్ చేయనమాట. అంటే డైలీ యూస్కి రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి నేను వచ్చేటప్పటికి ఈ మోడల్లో తీసుకున్నా. బట్ వేసుకుంటే మాత్రం మంచి లుక్ వస్తుంది అన్నమాట. ఈ పెండెంట్ కూడా అప్పుడు నేను వెళ్ళేటప్పుడు ఇది లేటెస్ట్గా వచ్చిందని చెప్పేసి అన్నారని చెప్పేసి ఇది తీసుకున్నా. ఇది వచ్చేసరికి ఫస్ట్ నేను దుబాయ్లోకి వచ్చిన తర్వాత మ్యాక్స్ సెకండ్ మంత్ థర్డ్ మంత్ నా శాలరీ కాక నాకు ఇన్సెంటివ్ 5,000 దాకా వచ్చింది. 5,000 దిరమ్స్ అంటే అరౌండ్ ఇండియా డబ్బులు 1,20,000 ఇన్సెంటివ్ వచ్చింది. ఆ ఇన్సెంటివ్ డబ్బులతో నేను ఈ రెండు తీసుకున్నమాట. ఇది అయిపోయిన తర్వాత చేతికి రింగ్ అని చెప్పేసి ఇది తీసుకున్నా. ఇది వచ్చేసరికి 3 గ్రామ్స్. 3 గ్రామ్స్ అంటే అప్పుడు 230 దిరమ్స్ ఉండేది అనమాట. సో 3 గ్రామ్స్ అంటే అరౌండ్ విత్ ట్యాక్స్ అన్నీ కలిపేసి నేను 950 దిరమ్స్కి తీసుకున్నా. 950 అంటే ఇండియా అమౌంట్ 18,000 దగ్గర ఇది. దీని తర్వాత రీసెంట్గా నా బర్త్డే టైంలోని ఈ బ్రాస్లెట్ తీసుకున్నా. ఇది వచ్చేసరికి 12 గ్రామ్స్. చాలా బాగుంటుంది. మొత్తం అంతా కూడా లేటెస్ట్ డిజైన్. ఈ సెంటర్ ఈ ఎడ్జెస్ వచ్చేసరికి స్టోన్, మొత్తం అంతా స్టోన్ వస్తుంది. ఇదంతా గోల్డ్. స్టోన్స్ ఏం డైమండ్ తీసుకోలేదు, సీజెడ్ స్టోన్సే తీసుకున్నాయి. ఎందుకంటే అప్పటికి 1 తులా అండ్ 4,000 పడుతుంది. అంటే అరౌండ్ 1 lakh పడుతుంది ఇండియా అమౌంట్. సో అందుకని బడ్జెట్ ఇంకా చాలని చెప్పేసి ఇది ఒక్క బ్రాస్లెట్ తీసుకున్నమాట నా బర్త్డేకి. మొన్న 2023 డిసెంబర్ 23 తీసుకున్నా. దీని తర్వాత వచ్చేసరికి నేనేం తీసుకున్నా అంటే, నాకు డైమండ్స్ అంటే చాలా ఇష్టం. డైమండ్ అంటే ఎందుకు ఇష్టం అంటే, నేను ఫస్ట్ చెప్పా కదా చైన్ కొనక ముందు నేను 3 గ్రామ్స్ చైన్ అండ్ ప్లస్ డైమండ్ పెండెంట్ అది ఫస్ట్ తీసుకున్నా. ఇక్కడికి వచ్చిన 1 మంత్కి ఆ చైన్ తీసుకున్నమాట. చైన్ తీసుకున్న తర్వాత ఎవ్రీ మంత్ నేను 16 ప్లెట్స్ కార్డ్స్ చేసుకున్నా అండ్ ఇన్సెంటివ్ కూడా 5,000 6,000 అలా వచ్చేది. వన్స్ అది ఇచ్చేసాను, కొంచెం నాకు టార్గెట్స్ చేయడం డౌన్ అయింది. రీసెంట్గా నాకు ఒకరు చెప్పారన్నమాట, డైమండ్ ఉంటే మంచిది అని చెప్పి. నాకు డైమండ్ కూడా ఇష్టం అన్నమాట. సో అందుకని మళ్ళీ డైమండ్ 3 రింగ్స్ తీసుకున్నా. ఇది చాలా బాగుంటుంది. నాకు ఫస్ట్ క్వీన్ టైప్లో వస్తుంది అన్నమాట ఈ రింగ్. తర్వాత ఇదొక రింగ్. నెక్స్ట్ ఇది ఐ లవ్ యూ అని చెప్పేసి ఒక మాల్కి వెళ్ళినప్పుడు షైనింగ్గా ఉంది, బాగుందని చెప్పేసి ఇదొక రింగ్. ఇవన్నీ కూడా సేమ్ వెయిట్. ఇది ఒక్కటే కొంచెం ఎక్కువ 2 గ్రామ్స్. మిగతావన్నీ కూడా 1.8 1.5 అంటే గ్రామ్కి అదే 2 గ్రామ్స్కి కొంచెం తక్కువ. ఇది ఒకటి 2 గ్రామ్స్ కానీ కాస్ట్ ఎక్కువ. 3 కూడా 3 రింగ్స్ కూడా 1,000 ప్లస్సే, 1,000 దిరమ్స్ ప్లస్సే. అంటే ఇండియా అమౌంట్ అరౌండ్ 25,000 30,000 దగ్గర. ఎందుకంటే డైమండ్స్కి కాస్ట్ ఎక్కువ అండి ఇవి. ఇది అయిపోయిన తర్వాత నాకు ఎప్పుడు నేను టాబీస్లో వాటిలో పర్చేస్ చేస్తున్నా అని చెప్పేసి టాబీలో నాకు ఇన్స్టాల్మెంట్ ఆప్షన్ వచ్చింది. సో దాన్ని బట్టి కూడా నా శాలరీ ప్లస్ టాబీ ఇన్స్టాల్మెంట్ ప్రకారంగా నేను ఒకేసారి పెద్ద ఐటమ్స్ తీసుకున్నమాట. ఏంటి అంటే ఇదొకటిన ఇది ఈ 2 బ్యాంగిల్స్ తీసుకున్నా. ఇది వచ్చేసరికి 17 గ్రామ్స్. ఇది వచ్చేసరికి 25 గ్రామ్స్. యాక్చువల్లీ ఫస్ట్ నేను ఇవి తీసుకోలేమాట. ఒకటే సింగిల్ బ్యాంగిల్ నేను ఒక వీడియోలో చేసినా కూడా హ్యాండ్ ఇలా చూపించా. అది వచ్చేసరికి 23 గ్రామ్స్ అన్నమాట. చాలా బాగుంటుంది. నాకు ఎంత నచ్చి తీసుకున్నాను ఆ బ్యాంగిల్. కాకపోతే వేసుకున్న నెక్స్ట్ డేకి అది కొంచెం వంపు వచ్చినట్టుగా అనిపించింది. అయితే నేను జ్యువెలరీ షాప్కి వెళ్తే వాళ్ళు అన్నారు, ఇవి డైలీ యూస్కి వేసుకోకూడదు అండి అని చెప్పేసి అన్నారని చెప్పేసి అంత గ్రామ్స్ పెట్టి తీసుకునేటప్పుడు వేస్ట్ కదా అని చెప్పి ఇవి 26 గ్రామ్స్. సో ఎక్స్ట్రా మళ్ళీ 3 గ్రామ్స్కి అమౌంట్ ఇచ్చి సో 26 గ్రామ్స్ పెట్టి తీసుకున్నా. లేటెస్ట్ మోడల్ చాలా బాగున్నాయి. ప్లెయిన్ వచ్చింది బట్ వేసుకుంటే మాత్రం చాలా బాగుంటాయి. ఇదిగో ఇలా వస్తాయన్నమాట.
దీంతో పాటు ఇది ఇవి వచ్చేసరికి 2 సూత్రం టైప్లో వస్తుంది, డబల్ చైన్, సిల్వర్ బాల్లా వస్తాయి అన్నమాట ఈ సెంటర్లో. ఇది 26, ఇది 17 గ్రామ్స్. అరౌండ్ నాకు దీనికి ఒక్కదానికే 7000 అయింది. దీనికి వచ్చేసరికి 17 గ్రామ్స్కి 5000 అయింది. అరౌండ్ 12,000 దాటేసింది ఈ రెండిట్లకి కూడా. ఇక్కడ దిరమ్స్ 12,000 దిరమ్స్ అంటే అరౌండ్ ఇండియా డబ్బులు 3 lakhs. ఇది 8 గ్రామ్స్ సింగిల్ బీట్స్, 8 గ్రామ్స్. రీసెంట్గా మా చెల్లి మ్యారేజ్ కూడా కుదిరింది, మా సిస్టర్ మ్యారేజ్. సో అన్నిటికీ పనికొస్తాయి కదా అని చెప్పేసి తీసుకుంటున్నా ఒక్కొక్కటినా. అనుకోవచ్చు పెద్ద ఐటమ్ తీసుకోవచ్చు కదా, ఎందుకు చిన్న చిన్న ఐటమ్స్ అంటే నాకు వచ్చే శాలరీకి వాటికి ఒకేసారి పెద్ద ఐటమ్ తీసుకోలేను కదా. సో అందుకని మెల్లమెల్లగా చిన్న చిన్న తీసుకున్నాను అనుకో, ఒకసారి మార్చి పెద్ద ఐటమ్ తీసుకోవచ్చు. అండ్ పెద్ద ఐటమ్ ఒకసారి వేసుకొని ఎయిర్పోర్ట్లో కూడా ట్రావెల్ చేయలేము, అందుకని చిన్న చిన్న ఐటమ్స్ తీసుకుంటున్నా. ఇది యాక్చువల్లీ మన దగ్గర అయితే అంజొంగరం అంటారు, ఇక్కడ అందరికీ ఫ్యాషన్ అయిపోయింది. ఇది ఒక వంకీ టైప్లో లేటెస్ట్గా స్టోన్ మోడల్ వచ్చింది. రీసెంట్గా మొన్న నేను జ్యువెలరీ షాప్కి వెళ్తే రీసెంట్గా ఉంది, బాగుంది అని చెప్పేసి డిజైన్ కూడా బాగుందని చెప్పి తీసుకున్నా. ఇది 4.75 గ్రామ్స్. తీసుకొని 1 month కూడా కాలే. లాస్ట్ ఫ్రైడే అమ్మవారికి పెడదామని తీసుకున్నా. నేను ప్రతి ఫ్రైడే పూజ చేస్తాను కదా, అప్పుడు తీసుకున్నా ఇది. అండ్ నా ఫేవరెట్ ఇయర్ రింగ్స్ లవ్ సింబల్స్, ఇవి కూడా డైమండ్సే. డైమండ్స్ వల్ల ఇది కాస్ట్ ఎక్కువ, 3000 దిరమ్స్, అరౌండ్ 90,000. ఇవి వచ్చేసరికి గ్రామ్స్ వచ్చేసరికి 2 గ్రామ్సే. ఇయర్ రింగ్స్ అయితే 2 గ్రామ్సే, బట్ డైమండ్స్ వల్ల ఇది ఎక్కువ కాస్ట్ మాట, 90,000 పడింది. నెక్స్ట్ ఇది కూడా బ్రాస్లెట్, ఇది కూడా నాదే. ఎప్పుడైనా నాకు దాని మీద బోర్ కొడితే ఇది పెట్టుకుందాం అని చెప్పి తీసుకున్నా. అలా అని ఏం కాదు, ఇక్కడ గోల్డ్ బాగుంటుంది కదా, 24 క్యారెక్టర్స్ కదా. ఒకవేళ ఇండియా వెళ్ళైనా సరే ఇది మార్చి ఏమైనా వేరే వెరైటీ తీసుకోవచ్చు కదా, హారము అలాంటివి దేనికైనా పనికొస్తాయి కదా అని చెప్పేసి ఇలా చిన్న చిన్న ఐటమ్గా తీసుకుంటున్నా. ఇది వచ్చేసరికి ఓన్లీ 12 గ్రామ్స్ తులం అన్నమాట. బట్ చాలా బాగుంది కదా, నేను కూడా పెట్టుకోవచ్చు అని చెప్పేసి తీసుకున్నా. కరెక్ట్ సైజు, కరెక్ట్గా. ఇక్కడ మ్యాక్స్ అమ్మాయిలు ఇలాంటివే వేర్ చేస్తారు, ఇంకా నేను పెట్టుకున్న బ్రాస్లెట్ కంటే ఇలాంటి బ్రాస్లెట్సే వేర్ చేస్తారు అనమాట. సో అందుకని ఇలాంటి బ్రాస్లెట్ తీసుకున్నా. నెక్స్ట్ నా మెల్లో ఉన్న చైన్ వచ్చేసరికి కూడా 8 గ్రామ్స్. ఇది కూడా డైలీ వేరే, ఒక్కొక్కసారి ఇది వేస్తా, ఒక్కొక్కసారి ఇది వేస్తాను, 2 ఒకసారి వేసేస్తాను. నెక్స్ట్ లాస్ట్ టైం నాకు ఇష్టమైన ఫేవరెట్ రీసెంట్గా తీసుకున్న గోల్డ్ పట్టీలు. నాకు ఎంత ఇష్టం అంటే యాక్చువల్లీ నేను ఇక్కడ జాబ్ చేస్తున్న దగ్గర నుంచి నా ఫ్రెండ్స్ తమిళ్ వాళ్ళు, కేరళ వాళ్ళు అందరూ కూడా పట్టీలు వేర్ చేస్తారన్నమాట గోల్డ్వి. సో మా టీంలో అందరికీ ఉండే, నాకు లేవు అని చెప్పేసి అన్న. మా మమ్మీ అన్నారు గోల్డ్ పట్టీలు పెట్టుకోకూడదు అనేసి, బట్ సిల్వర్ పెట్టుకుంటున్నాం గోల్డ్ కూడా అనేసి ఇంకా నమ్మకమే. నేను అమ్మవారిని నమ్ముతా, ఇంకా అమ్మవారికి పెట్టేసి నేను పెట్టుకున్నా. మంచి అయితే మంచి, చెడు అయితే చెడు, నాకు తెలీదు. బట్ అయితే ఇవి గోల్డ్ పట్టీలు. ఇవి వచ్చేసరికి తులం కరెక్ట్గా 12 గ్రామ్స్. అంటే ఇది 6 గ్రామ్స్, ఇది 6 గ్రామ్స్. మువ్వలు ఏమి ఉండవు, డైరెక్ట్గా మనకి చైన్ లాగా ఎలా పెట్టుకుంటామో అలా పెట్టేసుకోవడమే అలాగా. సో ఇవి వచ్చేసరికి 12 గ్రామ్స్. ఇదండి నాకు గోల్డ్ తాలూకా ఏమైతే నేను దుబాయ్ వచ్చిన తర్వాత ఏవైతే పర్చేస్ చేశానో చెప్పడం మర్చిపోయాను. ఈ ఇయర్ రింగ్స్ ఇవి నాకు చాలా ఇష్టము. ఇవి వచ్చేసరికి మొన్న ఇండియా వచ్చినప్పుడు మా మమ్మీ తీసుకున్నా అనమాట, చిన్న స్టార్స్, సిఎంఆర్లో తీసుకున్నా. అండ్ ఇదంతా ఒక ఎత్తు అయితే ఎప్పటి నుంచో నాకు ఐఫోన్ వాడాలనిపించింది. సో వీటన్నిటితో పాటు ఐఫోన్ ఒకటి నా ఓన్ అమౌంట్తో, నా శాలరీతో ఇవన్నీ ఎలా అయితే కొనుక్కున్నానో నా ఫేవరెట్ ఐఫోన్ 15 ఇది ఒకటి తీసుకున్నా. సో ఇవన్నీ నావి నచ్చితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్.